मुहर्रम सफर उम्रा प्री बुकिंग शुरू हो चुकी है। सिर्फ 74,000 का स्पेशल ऑफर प्राइस, लिमिटेड सीट्स। बीआरएस के वर्किंग सदर केटी रामाराव ने दावा किया है कि उनकी पार्टी मूसी नदी को खूबसूरत बनाने की मुखालिफ नहीं है। केटी रामाराव ने रियासती हुकूमत और चीफ मिनिस्टर रेवंत रेड्डी को सख्त तनकीद का निशाना बनाते हुए कहा कि हुकूमत के पास आवाम से किए गए वादों को पूरा करने के लिए फंड्स नहीं है, मगर मूसी नदी की खूबसूरती के नाम पर तकरीबन 1.5 लाख करोड़ रुपए खर्च करने की बात की जा रही है। हैदराबाद में पावर पॉइंट बामुकाबला पब्लिक पॉइंट के उन्वान से मुनक़िदा प्रोग्राम से खिताब करते हुए केटी रामाराव ने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत तबाही की सियासत कर रही है, जबकि साबिक़ चीफ मिनिस्टर KCR के दौर में तेलंगाना की तामीर व तरक्की को तरजीह दी गई थी। उन्होंने कहा कि माजी में कांग्रेस हुकूमत ही ने मूसी नदी को आलूदा नाले में तब्दील किया था और अब वही हुकूमत इस मंसूबे के नाम पर अवाम में खौफ पैदा कर रही है। KTR के मुताबिक KCR के दौर में मूसी नदी की सफाई और बहाली के लिए इक़दाम किए गए और तकरीबन 400 करोड़ रुपए की लागत से 5 किलोमीटर के प्रोजेक्ट पर काम शुरू किया गया था, जिसमें एक भी घर मुनाहदम नहीं किया गया। उन्होंने दावा किया कि हालिया पावर पॉइंट प्रेजेंटेशन के बाद मूसी नदी के अतराफ रहने वाले अवाम में बेचैनी पैदा हो गई है। KTR ने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर तनकीद करते हुए सवाल उठाया कि क्या कोडंगल में उनका अपना मकान और उनके भाई तिरुपति रेड्डी का दुर्गम चेरू में वाक़ मकान FTL हुदूद में नहीं आता, जबकि बाज़ वज़रा और कांग्रेस कायदीन के मकानात भी बफर जोन और FTL हुदूद में होने का इल्ज़ाम आयद किया। మాకు అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో KCR గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని. ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే ఇక మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే ఆ రోజు KCR గారు చెప్పింది ఏంటంటే అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరీ రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా KCR గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ORR పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లాంటి ORR మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ORR ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రైట్గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేసింది కూడా KCR గారి ప్రభుత్వం. మీకు అది నేను చూపెడతాను. అట్లాగే మూసీ ఎట్లుంటుందంటే మీరు మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది, మూసీ జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసీలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్ళే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి, లండన్లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే
1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసీలో. దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు. నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను ఇప్పుడు. ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి, అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు, నువ్వు ఆయన పేరు మాట్లాడకు, నువ్వు దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకి చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు. मुहर्रम सफर उम्रा प्री बुकिंग शुरू हो चुकी है। सिर्फ 74,000 का स्पेशल ऑफर प्राइस, लिमिटेड सीट्स। रूह को सुकून, ईमान को ताज़ा कर देने वाला एक मुबारक सफर, उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका। डीलक्स उम्रा पैकेज सिर्फ 81,000 और 89,000 रुपीस में। सुपर डीलक्स VIP उम्रा पैकेज सिर्फ 1,12,000 रुपीस में। हसन मदीना टूर्स एंड ट्रेवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताद उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। पहला उम्रा मुअल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, सब कुछ आलिम दीन की रहनुमाई में। मक्का 5 स्टार 3 स्टार होटल्स सिर्फ 300 मीटर्स पर। मदीना 4 स्टार 3 स्टार होटल सिर्फ 100 मीटर्स के फासले पर। AC रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, AC बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग बिल्कुल मुफ्त। तजुर्बेकार गाइड के जरिए मक्का और मदीना की जियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स। इसके साथ साथ अब्रॉड फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तयाब है। UK स्टूडेंट वीजा, बेस्ट यूनिवर्सिटी सक्सेस गारंटी, फॉरेन विजिट वीजा की फास्ट सर्विस अवेलेबल है। लैंड पैकेज और क्लॉक टावर, हिल्टन उम्रा इंडिविजुअल पैकेज भी दस्तयाब है। एक जरूरी ऐलान, हज 2026 शिफ्टिंग पैकेजेस 30 डेज 5,50,000 रुपीस में बुकिंग जारी है। विजिट करें हसन मदीना टूर्स एंड ट्रेवल्स, बल्लागुड़ा बिसाइड मार्वल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। फर्स्ट ब्रांच ऑफिस बेगमपेट ओल्ड एयरपोर्ट रोड नियर किम्स हॉस्पिटल, हैदराबाद। सेकंड ब्रांच ऑफिस पिलर नंबर 213 NQ प्लाजा बिसाइड मदरसा फैजुल कुरान, हैप्पी होम्स कॉलोनी रोड, राजेंद्र नगर, हैदराबाद।